హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిడ్స్ కుకింగ్ ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి వెజ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. దీనికి కావాల్సింది ఆనియన్, బీన్స్, క్యారెట్, బీట్రూట్, క్యాబేజీ తీసుకున్నాను నేను. ఏ వెజిటేబుల్స్ అయినా మీకు నచ్చింది తీసుకోవచ్చు. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, పోపు గింజలు యాడ్ చేసుకొని బాగా వేడెక్కిన తర్వాత అందులో మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని కొంచెం వేగనివ్వాలి ఆనియన్. లేకపోతే తింటుంటే స్వీట్నెస్ వస్తుంది. అందుకే కొంచెం వేగిన తర్వాత క్యారెట్, బీట్రూట్, క్యాబేజీ, క్యాప్సికమ్ అంటే అన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ఎందుకు అంటే వెజిటేబుల్స్ తొందరగా ఫ్రై అవ్వడం కోసం ఇది ఫస్ట్ ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం మిక్స్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. చిటికెడు సాల్ట్ వేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి బాగా వేయించుకోవాలన్నమాట. ఈ పచ్చివాసన అల్లం పసుపు పచ్చివాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత అందులోనే 1.5 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రైస్ని పొడి విప్పుకొని యాడ్ చేసుకోవాలి. అది నైట్ అన్నమైనా పర్వాలేదు, మార్నింగ్ అయినా అన్నమైనా పర్వాలేదు. అంతే ఫ్రెండ్స్, రెడీ అయిపోద్ది. ఇందులో కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకోండి. కారం వేసేటప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు, ఇప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. అంతే ఫ్రెండ్స్, ఆ పెద్దలకు పిల్లలకు నచ్చే వెజ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేసారు కదా. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కిడ్స్ కుకింగ్ ఛానల్ ప్లీజ్.